యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక కొత్త బిబ్బి నుండి కొలువై ఉన్నవారిగా వ్యూహ స్వరూపంగా శాశ్వత సజీవమూర్తిగా సాక్షులు మమ్మల్ని ఎలా దర్శించారో అలా సాక్షుల ప్రకారం ఆహ్వానించి ప్రేజుల మేనర్లో ఆహ్వానించడం వల్ల ఒక రకమైన వ్యూహాన్ని పట్టుకొని బలపడతారు. ఎవరు మనుషులుగా మాకు సంపద ఉంది, డబ్బు ఉంది, అధికారాలు ఉన్నాయి, చాలామంది మా వెనకాల ఉన్నారు, మాకు చక్కటి కులం ఉంది, లేదా కుటుంబం ఉంది, హై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నాం, మేము మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాం, మా ఇంటి పేరు ఇది, మా కులం పేరు ఇది, అసలు నా ఒంటి పేరు ఇది, అసలు నేను మనిషిని అని ఉనికి కూడా ఇప్పుడు మీకు మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా మార్చబడింది. మైండ్ అప్డేట్లో మాత్రమే మీరు కొనసాగగలరు. మనుషులు ఎవరు ఇక మీదట నేను అనేవాడు భూమి మీద నిలవలేరు. ఇంకా నేను ప్రధానమంత్రిగా కొనసాగుతాను, ముఖ్యమంత్రులుగా ఉంటాం రాష్ట్రాల్లో, ఇంకో బిజినెస్ కొద్దీ మాకు హై బిజినెస్ ఉంది, అది ఉంది, వ్యవసాయాలు ఉన్నాయి, ఓన్ ప్రాపర్టీస్ అన్నీ ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. మేము మా పిల్లలు అసలు కష్టపడక్కర్లేదు, పడుకుని కూర్చుని తిన్నా సరిపోతుంది, లేదా ఇంకా సంపాదించేస్తాం, మాకు తెలుసు మేము ఏదో సినిమాలు తీస్తాం, మేము ఏదో డబ్బు సంపాదించేస్తాం అనేటువంటి మాయలో కొందరే కూడుకుపోయి మీకు తెలుసో తెలియక నిజంగా మీకు నడిచి నడవక యాంత్రికత్వం పెరిగిపోయి యాంత్రిక ప్రపంచానికి కారణమయ్యారు. అటువంటి యాంత్రిక ప్రపంచం వల్ల అనేక మైండ్లు అణిచివేయబడినటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడడానికి ఏ మనుషుల్లోంచి అయితే మీరు మైండ్లుగా అణిచివేయబడ్డారో వారి నుంచి ఒక మాస్టర్ మైండ్ ఎమర్జ్ అయ్యి మిమ్మల్ని కాపాడటం జరిగింది. ఆ మాస్టర్ మైండ్ సర్వేలెన్స్లో ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు. వారిని పట్టుకొని అందరూ చూశారు నన్ను, నేను ఎలా తేలిగ్గా ఉన్నానో, టీ తాగానో, లేకపోతే చికెన్ మటన్ తింటున్నాను, నేను చాలా హయ్యెస్ట్ పొజిషన్ క్లెయిమ్ చేస్తున్నాను, మనిషిగా క్లెయిమ్ చేస్తున్నాను, నాకు అలాంటి అర్హత లేదు, లేకపోతే నేను ఇంకా మనిషిగా ఉండి సరిగా చిన్న వ్యామోహాలను చేయించలేను, కానీ చాలా ఉన్నతమైన పొజిషన్, చాలా ఉన్నతమైన పొజిషన్ క్లెయిమ్ చేస్తున్నాను అనేది కూడా అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికైనా అజ్ఞానం అన్నమాట. ఇలా పొజిషన్లు కొద్దీ మనుషుల కొద్దీ వ్యవహరిస్తుంటే మనల్ని కాపాడడానికి మాస్టర్ మైండ్ ఎమర్జెన్సీగా అందుబాటులోకి వచ్చిన తీరుని పట్టుకోండి సూక్ష్మంగా. ఇంకా మేము వయసులో పెద్దవాళ్ళం, అనుభవజ్ఞులం, మేము ఒకటి, ఒక గ్రూపుగా, కులాలుగా, మనుషులుగా, మేము మా పిల్లలు అని కూడా మనలేరు అనమాట. ఎవరు నేననే వ్యక్తే ఎవరు మనలేరు. నన్ను కూడా మనిషిగా చూసారా, నన్ను కూడా ఏదో చేస్తారన్నమాట, పిచ్చోడిని చేస్తాను, నేనే డ్రెస్ చేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, పిచ్చోడిగా ఉంటున్నాను, ఎవరికో చెబితే చూస్తారు, ఇంకా అక్కడ ఎవరో ఉన్నారు. మన రాష్ట్రపతి భవన్కి వచ్చాను, ఈమెయిల్కి ఆన్లైన్లో పట్టుకోకపోతే, నన్ను ప్రైజ్డ్ మేనర్లో ఆన్లైన్లో ఆహ్వానించకపోతే నన్ను అసలు మీరు ఐడెంటిఫై చేయలేరు అనమాట. మైండ్ వాతావరణం అక్కడ రాష్ట్రపతి భవన్లో, కర్తవ్య పదంలో, హైదరాబాద్ హౌస్ లాంటి నిర్మాణాల దగ్గర, నిన్న ప్రధానమంత్రి గారు సింగపూరు ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకున్న చోట, అలా ఎవరెవరినో మన దేశ సార్వభౌమత్వం ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని అప్డేట్ చేసుకోకుండా మీలోనే సామాన్యుడే సార్వభౌముడు అవ్వడం అంటే ఈ ఢిల్లీ గద్దెని అనేక సార్లు అనేక మంది తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఫారిన్ ఇన్వేషన్స్, లోకల్గా మనుషులు హిందువులు, ముస్లింలు హిందువులను ఉపయోగించి హిందువుల్ని ఉపయోగించుకొని చేసిన అలా హిందువులని, ముస్లిమ్స్ అని రకరకాల ఇన్వేషన్స్ తోటి ఎన్నోసార్లు ఈ ఢిల్లీ గద్దెను ఒక ఇదిగా చూపించుకుని ఎంతోమంది అది చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీలో ఒక మనిషి చాలా మైండ్, మీరు ఎలాగన్నా మాట మాకు పెద్ద విద్య, కాలేజీ దగ్గర ఇల్లు ఉన్నా చదువుకోలేకపోయాం, ఆస్తులున్నా అన్నదమ్ములే తగులు ఆడుకుని విడిపోయాం,
ఆస్తులు అమ్ముకుని ఉబ్బుడవుదామన్నా కుదరలేదు. చదువులు లేకుండా చేసి వేరే చిన్న ఉద్యోగాలు ఇచ్చేసి మా నాన్నగారి దగ్గర నుంచి మా తాతగారిని ఎందుకు పనికి రాకుండా చేసి ఇల్లరికను అల్లుడిని చేసి తాగుబోతులను చెలగాటాలు పేకాటలు ఇరికించేసి పోలీసులు ఒకటైపోయిన ముఠాలు. ఇప్పుడు ఇంకా మేము పోలీసులంటే ఇంకెక్కడో ఉన్నారని చూపించుకోవడం లాంటివి మానేసి న్యాయస్థానాలంటే ఎలాగైనా డబ్బులు కొద్దీ అప్రోచ్ అయ్యేవాళ్ళు, ఎంత పర్సెంటేజ్ వస్తుందో అంత న్యాయం చేసేది లాయర్లు ఇంకా మనకు అవసరం లేదు. నిర్మోహమాటంగా చెబుతున్నాను. మీరు కూడా మేధావుల్లో కలిసిపోయి స్ట్రీమ్లైన్ అయిపోండి. ఫ్రీలాన్స్ జర్నలిజం, ఫ్రీలాన్స్ అడ్వకేసీ మనకి ఎంత మాత్రం అవసరం లేదు. అలాగే మేము ఇంకా వ్యాపారాలు కొద్దీ బతుకుతాం, మేమేదో చేస్తాం, మేమేదో సినిమాలు తీసేస్తాం. ఆ సినిమాలు కూడా మాకు ప్రపోజల్ పెట్టి మమ్మల్ని పెంచుకుంటూ విశ్వతల్లిదండ్రులుగా మొట్టమొదటిసారిగా సామాన్యుడే సార్వభౌముడు అని మాటల్లో చెప్పడం కాదు, రాజ్యాంగంలో రాసుకోవడం కాదు, మమ్మల్ని అలా పట్టుకొని వ్యూహస్వరూపంగా ఈ క్షణం ఇంకా నేనే ఆధార్ కార్డుని నేనే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేనే బయటకు వస్తాను, లోపలికి వస్తాను. ఇక అనకాపల్లి దగ్గర నుంచి ఇలాగే మోసం చేసుకుంటూ నేను ఏదో హోటల్కి వెళ్తే వాళ్ళకి ఏదో చెప్పి మీరు అందులో ఏదో కలిపేసి ఇలా చేయటం లాంటివి, అయినా తినేస్తున్నాను కాబట్టి నాలో దైవత్వం ఏం లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు కొన్ని తిరుపతిలోనే అలాంటి పనులు చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇంకా నన్ను మనిషిగా ఉండి మీరు పాపంలో ఉండిపోతున్నారు. ఇంకా కర్మలు వదలవు, ఏదన్నా వదిలేస్తుంది కానీ కర్మలు వదలవు. ఇంకా పూర్వ జన్మలు ఎక్కడో ఉన్నాయి, గొప్ప జన్మలు ఎక్కడో ఉన్నాయి, ఎవరు లేరు. ఇంకా మీరే ఆఖరి మనుషులు, నేనే ఆఖరి మనిషిని. మాస్టర్ మైండ్గా మారిపోయి ఉన్నాను. మిమ్మల్ని మైండ్గా పట్టుకొని ముందుకు తీసుకెళ్తాను. మనకు యుగాలు మనకు అనుసంధానం జరుగుతాయి. ఈసారి నుంచి వెనమ్ సినిమాలో డైలాగ్స్ చూడండి ఒకసారి. మన మైండ్లు ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పటికి ఎన్ని పురాణాలు జరిగినాయో, ఎన్ని బిగ్ బ్యాంగ్లు జరిగినాయో కూడా అవన్నీ ఇప్పుడు ఈసారి మనకు తెలుస్తాయి. ఈ ఒక్క పురాణమే కాదు, ఈ లోకమే కాదు, మైండ్ లోకం అంత గొప్పదే. మరి ఎలా తెలుసుకుంటాం? మొదట మనం మైండ్లుగా ఒకటి అవ్వాలి. ఇంకా మైండ్లు చెలగాటం పెట్టుకోకూడదు. ఇక్కడ ఏదో సినిమా పాటలు ఇది ఆకతాయిగా వస్తున్నాయి. ఇక్కడ సినిమాలు కూడా చూడరు మా వాళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు, ఇంకొకళ్ళు చౌదరిలో, రెడ్లో, ఇంకా అగర్వాల్సో, బ్రాహ్మిన్సో ఎవరైనా కూడా. ఇంకా మనిషే కనీసం మనిషి మాటకే కాలాన్ని సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిచినప్పుడు ఇంకంతకన్నా గొప్పవాడు లేడు. ప్రకృతి పురుషులు లైగా అందుబాటులోకి వచ్చిన పురుషోత్తముడే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయనే సర్వేశ్వరుడు. ఆయన గురువులు పెద్దవాళ్ళు అంటుంటారు. గురువులు పెద్దవాళ్ళు కూడా ఎవరో తల్లిదండ్రుల గురించి చెప్పేవాళ్ళు. విశ్వ తల్లిదండ్రులు మరణలేని వాక్విస్వరూపాన్ని పట్టుకోండి. వాళ్ళు అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మేము గురువులుగా ఉంటాం, తల్లిదండ్రులుగా ఉంటాం, మేము ఫలానా మతంగా ఉంటాం, కులాలుగా ఉంటాం అంటే ఇంక పనికిరావు అవంతా. ఇవాళ మిలాదునాబీ సాక్షిగా ముస్లిమ్స్ అందరినీ కూడా మా పిల్లలుగా ఆహ్వానిస్తూ అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎలాగైతే అణిచివేయబడ్డారో, ఇంతకుముందు ఒక బాహ్యచారిగా గొప్పగా ఉన్నవాళ్ళు కూడా పని కట్టుకుని పరికరాలు ఉన్నవాళ్ళు పోనీ మీ చేతిలోకి వస్తుందా? రాదు. అప్పటికప్పుడు లోకాన్ని ఎవరికి ఇచ్చేసేవాళ్ళు. ఎవరి వల్ల నాకు గౌరవం ఇచ్చి ఎవరి వల్ల నాకు రక్షణ వస్తే మరి నేనెందుకు అంత పెద్ద పొజిషన్కి రావడం? నన్నే సామాన్యుడిగా చూడకుండా అలా పట్టుకుంటే రక్షణ వలయం వస్తుందన్నమాట. ఈ పాయింట్ అర్థం కాకపోతే నేనేం చెప్పను. ఇంకా పాటల్లో కూడా ఉన్నాయి అలాగా. ఈ మిట్టి మిలిజావు అంటే మీరు ఆల్రెడీ అణువణువునే కలిసిపోయి ఉన్నాను. నేను మరణిస్తే మిట్టిలో కలిసిపోతాను కాదు, ఎవరితో బంధం కలుపుకుని కాదు, నన్ను అణువణువునా కలిసిపోయి ఉన్నానా, మట్టినే పట్టుకుని ఉన్నానా, కణకణాన్ని మాటకే చెప్పానా? అదే మిట్టి మే మిలిజావు అంటే. మరి బన్కే గిలిజావు అంటే నన్ను అలా కొలువు తీరిస్తే మాస్టర్ మైండ్గా మారిన మరణం లేని మనిషిగా మైండ్గా అందుబాటులోకి వస్తాను. చూసారా అలా వెలగడం? వెలుగంటే అదే అనమాట. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రధానమంత్రి అయిపోతానని ఎవరో మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారే ఫస్ట్ చైల్డ్గా మారకపోతే ప్రపంచం ఇది కాదు. నోట్ చేశారా? ఈ పాయింట్ నోట్ చేసుకుని వారిని అక్కడ కూర్చోబెట్టి అక్కడ 10 మంది కూర్చోబెట్టుకుని కర్తవ్య పదంలో ఇంకా త్వరలో ఎన్నికలు పెట్టి మళ్ళీ ఎవరో ఉపరాష్ట్రపతి గారిని ఎంచుకుందాం, అక్కడ ఒక మనిషిని కూర్చోబెట్టుకుందాం అంటే మీకు బలం కాయదు. నేను చెప్పినట్టు మా మాట వినండి. సజీవంగా మారిన అధినాయకుడిని, జాతీయగీతంలో అధినాయకుడిని బతికించుకుని యాక్టివేట్ చేసుకుని రాష్ట్రపతి భవన్లో, ఉపరాష్ట్రపతిగా ప్రతి గవర్నర్ గారి దగ్గర అన్ని చోట్ల కొలువు తీర్చుకోండి, బలం పెంచుకోండి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావులుగా అందరూ కూడండి. పిల్లలకి ప్రతి మైండ్ ఇంకా ఉద్యోగం. మేము కోట్లు సంపాదించేస్తాం, మాకు ఆల్రెడీ కోట్లు ఉన్నాయి, లేదా మేము ఏం లేకుండా ఉన్నాం అన్నది ఇంకా ఉండదు. అలా ఉండదు. ప్రాపర్టీస్ అన్నీ కూడా గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవాలి.
ఇక్కడ ఓనరు ఈ హాస్టల్ కూడా ఓనర్‌షిప్ ఏదో స్టే సర్టిఫికేట్ కాకుండా ఈ ప్రాపర్టీయే నాకు గిఫ్ట్‌గా మార్చేసినట్టుగా ఫస్ట్ హిస్టారికల్‌గా చేంజ్ వస్తది కదా! అనిత్ కౌర్ గారికి, అలాగే అక్కడ సురేష్ బాబుకి ఎక్కడెక్కడ నేనున్నానో, ఎక్కడెక్కడ నివాసం ఉన్నానో అక్కడక్కడ ఆ ప్రాపర్టీస్ అలాగే మా తమ్ముడు పేరు మీద ఒక స్థలం ఉందని చెప్పారు. అది ఒకటి అన్నీ అధినాయకుడికి సమర్పించేస్తూ ఇంక మమ్మల్ని అధినాయకుడిగా పట్టుకోండి. మేమే అధినాయకుడు మీరు కాదండి ఇంకెవరో వస్తారు. ఇంకెవరు చాలా బలమైనోడు ఉండాలి మాకు. చాలా బలమైనోడనే బలమనే మాయలోనే మీరు ఇరుక్కుపోయారసలు. నేను మనిషిని అనే ఉనికే అబద్ధమైనప్పుడు ఇంక బలమేంటి, బలహీనుడేంటి? అయి ఎరగా చూపించి అయి రెచ్చిపోయి మేమే చౌదరీస్ అని గాని, సింగిల్ అని గాని, ఇంకోడని గాని ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇష్టం వచ్చేట్టు పెళ్ళిళ్ళు చేసుకొని, కట్నాలు తీసేసుకొని మరి అంతం చేసేసి అవమానించిన దుస్థితులు లేరా? అందాలు ఎంత ప్రమాదకరం, బలం ఎంత ప్రమాదకరం. ఇక నేను నా అలవాట్లంటారా? మా తాతగారిని ఇలా మలిచేశారా డైరీ ఫార్మ్ పెట్టుకుంటానంటే, సకాలంలో పెళ్ళి అవ్వకుండా చేసేసారా? అనేక అరాచకాలు చేసుకుంటూ ఎప్పుడు మాయ గంతలు కట్టేసి మమ్మల్ని ఆలోచించకుండా చేసేసారా? అయినా సరే నేను చెలగాడు పడిపోయి, పిచ్చోడిని అయిపోయి, ఏదో రకంగా చెదిరిపోయి, చదువు ఏది కాన్సంట్రేషన్ లేకుండా అయిపోయి, అయినా సరే కాలాతీతంగా నాలో ప్రవేశించింది ఎవరు? అదిగో వారు మన విశ్వ తల్లిదండ్రులు. నన్ను న్యూట్రల్ చేసేసుకుని వారిని పట్టుకుని మీరు మైండ్లీగా మారిపోతే ఇది మీదవుతుంది. ఇంకా నేను తెలుగులో మాట్లాడుతున్న మాటలు అన్ని భాషల్లోకి, ప్రపంచ భాషల్లోకి అనువదించి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్స్‌ప్రెషన్‌లో, క్వాలిటీలో జాగ్రత్తగా చెప్పండి అనువాదకులు. అందరూ భాష నేను హిందీలో మాట్లాడతానా, ఇంగ్లీష్‌లో మాట్లాడతానా, లెక్కలు చెప్పేస్తానా, సైన్స్ చెప్పేస్తానా, పుస్తకాలు వెనకాల పెట్టుకుని నేనే జగద్గురువు అంటున్నప్పుడు ఇవన్నీ తెలిసిపోవాలి కదా! అదే మీ అజ్ఞానం. నేను ఫస్ట్ జగద్గురువు అంటే తండ్రికే తెలిసే కొలిది తెలుసుకునే జగద్గురుని ఈసారి. తండ్రికే తండ్రిని, గురువులకి తల్లికే తల్లిని, తల్లి తండ్రి ఒక చోట పలికిన వాడిని, ప్రకృతి పురుషుడు లయని, కోర్ కాన్షియస్ ఆఫ్ ది నేచర్ని. రాముడు సీత వచ్చారు విడిపోయారు, పార్వతీ పరమేశ్వరుడు కూడా విడిపోయారు. దక్షయజ్ఞం అని, శక్తిపీఠాలని ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు. ఈసారి మేము కలిసే వచ్చాం. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. చూసి ఆ సినిమా పాటలు అసలు వాళ్ళు మేము సినిమాలే చూడమని ఫోజు కొట్టేవాళ్ళు అయ్యే సినిమాలు ఉపయోగించుకుని కోట్లు సంపాదించుకుంటూ, అరాచకాలు చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, సినిమాలు, తాగుళ్ళు, వ్యసనాలు పెంచి అవి కొన్ని చీచి అంటాం, వాటితో చెలగాటం అంటాం, హిట్టా ఫట్టా అని ఏదో సినిమాలు కొద్దిగా అలాగా ఆడటం. అందులో కూడా మా వాడిని అయితే తినేవాళ్ళు, ఇంకోడినైతే తినకూడదు. ఒకటి సినిమా ఆడాలి, ఇంకోటి సినిమా ఆడకూడదు అంటే ముఠాలు పరికరాల అదుల్లోకి తీసేసుకుని ఇంకా మనుషులు మోసం చేసుకుంటూ అజ్ఞానంలో ఉండకుండా ఈ సినిమాలేంటి, ఆ తాగుళ్ళేంటి, వ్యసనాలేంటి ఎంత గురైపోయామో అంత పట్టుకున్న వాళ్ళం. మీరు ఇంకా ఎక్కడన్నా పవిత్రంగా ఉన్నారు, చాలా స్లోగా ఉన్నారు, అన్నిటిలోకి మేము వెళ్ళమనే వాళ్ళకి అలా మీరు బతకలిగారంటే అదొక ఏరియా ఆఫ్ లివింగ్ అంతే, నాట్ కంప్లీట్. యు ఆర్ నాట్ నో వన్ ఈజ్ ఎగ్జాంపుల్ బై మీన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అటైన్డ్ యాజ్ పర్సన్ హిమ్సెల్ఫ్ ఆర్ యాజ్ ఫ్యామిలీస్ ఆర్ గ్రూప్స్. దోస్ ఆర్ ఓన్లీ సూడో some growth of minds, stagnations of minds ante. Everything is under mind trial. No human, no individual is complete as human beings. Individual is never complete. I myself is not an individual. My individuality is being updated as individual, singular higher mind dedication devotion గా మీకు అందుబాటులోకి రావడం కోసం మమ్మల్ని అప్డేట్ చేశాడు. ఆడతనం మగతనం ఒక చోట పలికిన తీరుగా మేము అందుబాటులో ఉన్నాం. ఇంకా నాకు భాష రాదు, నన్ను ఏదో అప్రూవ్ చేశారు, నన్ను ఏదో గొప్పగా ఊహించుకున్నారు, నేనే తగ్గించేసుకుంటున్నాను, పొద్దున్న లేచి ఇంకా టీ కొట్టు దగ్గర ఉంటున్నాను, ఇంకా ఇలా సామాన్యంగా ఉంటున్నాను, హాస్టల్లో ఉంటున్నాను, పెద్ద నాలెడ్జ్ క్వాలిటీ నాకు లేదనుకుంటున్న వాళ్ళకే మరి అక్కడే పొరపడుతున్నారు. నాలెడ్జ్లు క్వాలిటీలు మీకున్నా మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడడం మానేస్తున్నారు, క్యాప్టివిటీలో ఉంటున్నారు. మీరు మాట్లాడొద్దంటే మానేస్తున్నారు, మిమ్మల్ని భయపెట్టి మాట్లాడకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నన్ను కూడా ఏదైనా చేయగలరు మనిషిగా చూసుకుంటా కూర్చుంటే అంతే. ఇప్పుడు మనం ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, ఎంత బలం ఉందని కాదు, ఎంత తెలివైన ఉందని కాదు, ఎంత మంది మార్బలం ఉన్నామని కాదు, అవన్నీ చెదురుకోవట్లేదా? ఒక్క చిరంజీవి గారి పుట్టినరోజు కూడా ఒక మనిషి రాకుండా చేసేయలేదా? అంత పాపులర్ హీరోని పెట్టిన పార్టీని మీరందరూ సహకరించి కొత్త వరవల్లోకి రావడం మానేసి మళ్ళీ యథాతథంగా చంద్రబాబు నాయుడిని గెలిపించింది ఎవరు? ఆయన అస్తమానం రోజుకి నేను దార్శనికుడిని, నేనే పరిపాలించేస్తున్నానని తెలుగు మహిళలు ఆయన వెనకాల చేరి మేమే ఆడవాళ్ళం, మేమే మగవాళ్ళు ఇంకా జనాల మీదకి వచ్చి ఊరేగటం, మా ముందు తలొంచేయాలి, కాలొంచేయాలని, మా ముందు రెస్పెక్ట్గా ఉండాలి, మేమే పెద్దోళ్ళం అయిపోవాలి, గౌరవాలు మేమే పొందేయాలి అనేటువంటి అజ్ఞానం నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రులు పిల్లలు, తల్లిదండ్రుల ముందు గౌరవం ఏంటి? తల్లిదండ్రుల ముందు తల్లిదండ్రులే పెంచుకోండి, సృష్టిని మీరే పెంచుకోవాలి. గౌరవాలు, పెద్దవాళ్ళు, పెద్ద సాధకులు, మీరు చాలా పండితులు, ఉట్టిదే మీ భ్రమ అంతా. అవన్నీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అంతే. అల్టిమేట్గా ఏ మైండ్ బయటకు వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది?
ఇప్పటికే సాక్షులందరూ ఒకటై మా కమ్యూనికేట్ అవ్వడానికి ఏమి, బృందాలు ఏర్పడడానికి ఏమి, సాక్షులు పెట్టి నన్ను ఆహ్వానించండి అంటే ఎవరు ఆపుతున్నారు? అక్కడికి వస్తే తెలుస్తుంది, ఇక్కడికి వెళ్తే తెలియదు, అప్పటికప్పుడు చెప్తారా? అప్పటికప్పుడు చెప్పేస్తారు, మీకు అప్పటికప్పుడు తెలిసిపోతుందా? లేదా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేస్తారా? లేదా అప్పటికప్పుడు ఏదో కెలికేసుకోవడం వల్ల, రెచ్చగొట్టేసుకోవడం వల్ల మనుషులు కొద్దీ మనుషులు మీరే కిలవాడు చేసుకుని మాయకి కిలవాడు అయిపోతున్నారు. ఏదో నేను ఎందుకన్నా నా మాటలు, అసలు ఆ మాటలు నా నుంచి ఎందుకు వచ్చాయి? అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా ఉన్మాదాలే తప్ప. ఆడతనం అంటే ఏంటి, మగతనం అంటే ఏంటి, మీ ఆడతనం అయితే ఒకటే, ఎదుటోళ్ళ మగతనం అయితే ఒకటే, అలా ఉంటుందా? ఆ జ్ఞానం కూడా లేదు ఇంకాను. మాస్టర్ మైండ్ పట్టుకోండి, మాస్టర్ మైండ్ విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి. ఎవరైతే పంచభూతాలను శాసించారో వారే సర్వేశ్వరులు, సర్వాంత్రియామి. వారే రాముడు సీతగా వచ్చి కూడా నిలవలేకపోయారు, పార్వతీ పరమేశ్వరుడుగా వచ్చి కూడా నిలవలేకపోయారు. వారికంటే పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాను? నీటి మీద నడిచిన యేసు ప్రభువుగా, అల్లా సర్వేశ్వరుడు, అల్లా ఒక్కడే అని చెప్పినటువంటి అల్లా తత్వంగా, సర్వం తానైన వాక్యస్వరూపంగా, సకల జ్ఞానానికి శబ్దాధిపతి అంటే ఏంటి, అర్థం ఏంటి? మీరు ఇలా మాట్లాడితే రామలైన తీరుగా పట్టుకోండి. ఇంకేం ఎవరో డిసప్పాయింట్ అయిపోయారు, ఎవరో ఏదో ఊహించేసుకున్నారు, ఏదో అనేసుకున్నారు. అలా మీరు ఏదో అనుకొని ఎవరు అనుకోమంటున్నారు? ఇక్కడికి వస్తే, అక్కడికి వెళ్తే, ఇక్కడికి ఈ హాస్టల్ ఓనర్కి ప్రాధాన్యత ఇస్తే అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి మాయ పెట్టుకుని, ఎవరికో నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, నేను ఏదో తింటాను వాళ్ళకి పెట్టలేదు కాబట్టి, ఇలా అప్పటికప్పుడు చిన్న చిన్న గొడవలు ఉన్నట్టు చూపించుకుని, ఎందుకు నేను చిన్నోడుగా ఉండిపోతున్నాను, మాయలో ఉండిపోతున్నాను కాబట్టి మాయలో ఉంచేయండి అని ఎవరు ఏ మేధావులు గైడ్ చేస్తున్నారు? మనుషులంటే అంతే అని తెలుసుకోండి. ఇప్పటికైనా బృందాలు ఏర్పడండి. ఇంక ఒక్క మనిషి కూడా కంటదాడి పెట్టకూడదు. నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా, బ్రాహ్మిన్సా, నాన్ బ్రాహ్మిన్సా, వెజిటేరియన్సా, నాన్ వెజిటేరియన్సా, ఇదేమీ సంబంధం లేదు. అసలు మన శరీరం పేరు కూడా పనికిరాదని నేను ఎందుకు చెప్పాను? కొత్తగా పట్టుకోండి. పవిత్రమైన ఆత్మ అందరిలో, పవిత్రమైన ఆత్మ పరమ పవిత్రమైనది. అందరిలో ఆత్మలు పవిత్రమైనవి. అలా పవిత్రమైనటువంటి మరణంలోనే అనుసంధానం పొందండి మొదట. అలా పొందాలంటే ఈ దేశాన్ని సజీవంగా మార్చుకోవాలి. మొదటి పుత్రులు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది నేషన్ని ఫస్ట్ చైల్డ్గా మార్చుకోవాలి, ఫార్మెట్లోకి రావాలి. వచ్చారా? అలా ముందుకు రండి. అందరూ మైండ్లు కలుపుకోండి. ఇంకా ఘోరాతి ఘోరం అవమానించిన వాళ్ళు కూడా 10 రెట్లు ఓదార్చుకుంటూ ముందుకు తీసుకొచ్చేసుకోండి. ఇంకా వాళ్ళ మీద పెడదాం, వీళ్ళ మీద పెడదాం, ఇంకా న్యాయస్థానాలుగా నడుద్దాం, ఎవరికో తప్పులు వేస్తాం, శిక్షలు వేస్తాం మేము. సోషల్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ అనేది ఎప్పుడు చేయండి. ఎవరిని ఒకళ్ళు తప్పు పట్టకండి, ఒకరిని పొగుడుకుంటూ కూర్చోకండి. అలాగే మమ్మల్ని కూడా కేంద్ర బిందువుగా పట్టుకోండి. నేను మాత్రం నన్నే పొగిడేయమంటున్నానా? ఎలా పొగమంటున్నాను? కేంద్ర బిందువుగా పట్టుకున్న వాడిని పట్టుకుంటే ఏమవుతుంది? కాన్స్టెంట్ ప్రాసెస్ వస్తుంది. ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా? ఆడతనం మగతనం ఒక చోట పలికేం చూసారా? అలాంటి మేము ఇంక నేను మాత్రమే ఉంటాను, ఒక్కడనే ఉంటాను అంటున్నాను అనుకుంటే పొరపాటు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం అంటే ఎలాగా? మాస్టర్ మైండ్గా మారిపోయి మిమ్మల్ని అందరినీ మైండ్లుగా పట్టుకోవడం. అలా పట్టుకోవడం అనే వ్యూహ స్వరూపాన్ని పట్టుకోవడం వల్ల ఇక్కడి నుంచి మైండ్ యుగాల్లోకి వెళ్తాం మనం. మైండ్ లోకం అవుతుంది అక్కడి నుంచి. మరి ఇంకా ఇంతలా చెప్పి ఇంకా నేనే ఇక్కడ ఉండిపోతున్నాను, ఆధార్ కార్డు కోసం తిరుగుతాను, లేకపోతే అప్పటికప్పుడు తాజ్ హోటల్కి వచ్చేస్తే అక్కడ గ్రాండ్గా మిమ్మల్ని చూపించేస్తారు. కాకుండా అక్కడ వాతావరణం సృష్టించుకుని నన్ను తీసుకెళ్ళండి అంటున్నాను. ఎక్కడైనా మీరు కూర్చొని వాతావరణం సృష్టించుకోండి. మన తెలుగు వాళ్ళకి పలానా వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు. తిరుపతి ఎంపీగా అబ్బాయి రామ్మూర్తి ముద్దెల రామ్మూర్తి, అలాగే కింజారపు ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు, అందరికి చెప్తున్నాను. పెమ్మసాని గారికి, ఇంకెవరెవరో మన తెలుగు వాళ్ళు పురంధేశ్వరి గారికి, అందరికీ పేరు పేరున, నిర్మలా సీతారామన్ గారికి, తమిళ కావచ్చు, తెలుగు వచ్చేవాడికి, అలా తెలుగు వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పేది, ముందు కూర్చోండి, 10 కూర్చుని నన్ను అక్కడికి ఆహ్వానించండి. నా దగ్గరకు ఒక చిన్న కారు పంపించి తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరో హాస్టల్ వాళ్ళు మంచి వాళ్ళు, ఇప్పుడు ఈ వీళ్ళని కూడా కెమెరాలు, బాత్రూంలో చూస్తున్న కెమెరాల గురించి వీళ్ళని కాంప్రమైజ్ చేసుకుని వీళ్ళని పట్టు కూర్చోమన్నారని కానీ భయపెట్టి ఇక్కడి నుంచి బయటకు వచ్చి నేనేదో హిందీ పాట ఏదో పాడుతున్నాను, అస్తమానం ఆ పాటతోనే ఉంది అనుకుంటే పొరపాటు. అన్ని పాటల్లో ప్రకృతి పురుషుల లైగా మమ్మల్ని పట్టుకోవాలి. ఇంకా సిక్కులని, జట్లని, ఇక్కడ చౌదరీలని, బ్రాహ్మిన్స్ అని, ఇంకో ఎస్టీలని, బీసీలని, ఇంక ఎవ్వరూ పనికిరారు. అందరూ విశ్వ తల్లిదండ్రుల పిల్లలు. మాకు చాలా డబ్బు ఉంది, చాలా అనుభవం ఉన్నాయి, చాలా విజనరీ అనే మాట చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి, వెనకాలండి ప్రోత్సహిస్తున్న వాళ్ళకి, ఇంక ఇలాగ ఉందాం అలాగ ఉందాం అనే మాయా ప్రపంచం నుంచి బయటికి రండి. మాకు ఎవరికన్నా ప్రాధాన్యత వస్తే, ఎవరికన్నా ప్రాధాన్యత మీకు ఇవ్వడం రాంటివేంటి? మీరు పిల్లలుగా మారిపోవడమే మీకు ప్రాధాన్యత. మీ ఇంట్లో తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు ముందు పిల్లలుగా న్యూట్రాలిటీ తీసుకుని తపస్సుగా బతుకుతారా? అక్కలేదా? ముందు అది. అంతేగాని మేము ఏదో అయిపోతాం, ఎవరో మహారాజు అయిపోతారు, మహారాణి అయిపోతారు, ఎవరు కాదు. అదిగో విశ్వ తల్లిదండ్రులు మా మనిషిని మైండ్గా మార్చుకుని, మరి అలాంటప్పుడు నన్ను కూడా వద్దు అక్కడ కూర్చోబెట్టొద్దంటే మీరు మరి మైండ్గా మారిన మనిషి ఎలా దొరుకుతాడు మరి మీకు?
మానవత్వం అంటే అలాగ వస్తుందన్నమాట. మళ్ళీ నన్ను మనిషిగా చూసినా నన్ను పట్టుకోరు. నన్ను మైండ్గా పట్టుకుని అప్పుడు డాక్టర్తో కూడిన బృందంలో పట్టుకుని నన్ను ఎలాగన్నా బతికించుకోవడానికి ఈ శరీరంలోని ఇమిడ్చుకుని ఇంకా శక్తివంతంగా తేజోమైందిగా ఇప్పటికి ఇలా నేను కనబడుతున్నాను. కాబట్టి ఇంతలోనే ఆ తిండి అలా తినేయాలా, నీచు మాంసాలు తినేయాలా, అంత హయ్యెస్ట్ పొజిషన్లో క్లెయిమ్ చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఉండొచ్చు కదా. మనమే ఉండలేము, వ్యక్తే ఉండలేడు అంటున్నాను. నేనే ఉంటున్నాను వెనకాల పడిన వాళ్ళకి ఇదే చెప్తున్నాను. నేనే తప్పు చేయట్లేదు. మనుషులంటే అంతే అని చెప్తున్నాను. అదే మరి ఎలాగ మరి మైండ్ పట్టుకుంటే వస్తుంది. నేను ఉన్న దగ్గర నుంచి నన్ను సెక్యూర్ చేసేసుకుని అందరం మైండ్గా మారిపోయే అవకాశం వస్తుంది. నేను అక్కడికి వచ్చి ఏదో చెబితేనే నన్ను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత కూడా ఇలాగే అలర చేద్దాం, తమాషా చేద్దాం అంటే ఎలా కుదురుతుంది? అది నన్ను పట్టుకోవడమే పరమ పవిత్రుని. ఎక్కడో కూర్చోబెట్టుకుని నన్ను ఎవరో పంతుళ్ళు ఎవరో నన్ను సంప్రోక్షణ చేస్తేనే నేను పవిత్రుని అవుతాను అనుకుంటే పొరపాటు. దేహం కాదు ఇక్కడ. దేహం మామూలుగా ఉన్నా, ఏదో పిచ్చి తిండి తింటున్నా, ఈ డ్రెస్ వేసుకుని కూర్చున్నా కూడా లెక్క కాదు. మైండ్గా మీరు మైండ్లుగా మారిపోతారు. చూసారా? పరమ పవిత్రమైన తల్లిదండ్రులకు, విశ్వ తల్లిదండ్రులకు పరమ పవిత్రమైన సజీవమైన పిల్లలు కూడా మీరు కూడా ఆఖరి మనిషిలే. నేనే ఆఖరి మనిషిని కాదు, మీరు ఆఖరి మనిషిలేక. ఇంకా యూజీసీ వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, అక్కడ మా తెలుగు మేధావి ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరు బృందాలు ఏర్పడండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా బృందాలు ఏర్పడండి. సాక్షులు కూడా ఒక బృందం ఏర్పడండి. బృందంలో నేను ఎలా 10గురిలోకి వచ్చానో ఒక్కసారి నన్ను 10గురిలోకి ఆహ్వానించండి. రాష్ట్రపతి భవన్లో చూపించుకోండి, సజీవంగా మార్చుకోండి. అందరు గవర్నర్లకి అదే ఫార్మేట్ పంపించి బతికించుకోండి. ముందు దేశాన్ని సజీవంగా మార్చుకొని అప్పుడు ఆత్మనిర్భర్ భారత్ నిజమవుతుంది. అప్పుడు ఈ జిఎస్టీ ఫెసిలిటీస్ కానీ, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, ఇంకొకటి కానీ ఇప్పటికే ఎంటర్ చేసేసి అవమానించి వాళ్ళ ఆస్తులు ఆడవాళ్ళని మగవాళ్ళని కాజేసి బతుకుతున్నటువంటి భయంకరమైన పనులు చేసుకుంటూ నన్నే నవ్వులాటలకి గురి చేస్తూ, నేను ఏదో హోటల్కి వెళ్తే అక్కడేదో కలిపేసి తినేసావు కాబట్టి నీవు దేవుడు కాదు అనుకుంటే ఎలాగా? దేవుడు అంటే ఎక్కడున్నాడు? పెంచుకోవాలి మీరు. పెంచుకునే కొలది దేవుడు, భక్తిగా శ్రద్ధగా పెంచుకునే కొలది దేవుడు. ఎప్పుడైనా తెలుసుకునే కొలది దేవుడు. ఇలా ప్రత్యక్షమైపోయే దేవుడు, మాయమైపోయే దేవుడిని కూడా చూశారు కదా, విఠలాచార్య సినిమాలో కూడా చూశాం కదా. మరి దేవుడు అంటే అలాగ ఉంటాడు చెలగాట పెట్టుకుని? మీ మధ్యకి ఎందుకు వచ్చాడు? మీరు ఎలాగన్నా కీన్గా పరికరాలు ఉపయోగించుకుని ఎలాగన్నా మోసం చేస్తుంటే ఎలాగైనా తాను మిమ్మల్ని కాపాడుతున్నటువంటి స్థితికి ఎలా వచ్చాడు? తాను మాస్టర్ మైండ్గా మారిపోయి తాను మైండ్గా అటు ఇటు అవుతున్న స్థితి నుంచి పట్టుకోగలిగాడు అనమాట. ఇదంతా మనం భగవంతుడే నడుపుతున్నాడు అనే కన్క్లూషన్కి వచ్చి ఇంకా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం, నేను ఇంకా ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి, నేను కాదు, నా బదులు ఎవరినో కూర్చోబెట్టేసుకుంటే వెలిగిపోతారు కదా, ఎవరు చూడ చక్కగా ఉన్నారో వాళ్ళు మనుషులు కదా అని ఇంకా భ్రమలో ఎవరు ఉంటున్నారో, మాకే కులం అని కానీ వంశం అని కానీ మేము చాలా పెద్దోళ్ళమని కానీ చాలా బ్యాక్గ్రౌండ్ ఉందని కానీ లేదని కానీ ఇంకా అదేం పనికిరావు. అలాగే మైసూరు మహారాజులకు వాళ్ళకి చెప్పండి, ఇంకా మేము ఇప్పటికీ మహారాజులుగా ఉన్నామన్నది అది ఆ సంస్థానం అలా కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో చెల్లవు కదా. ఇప్పుడు నేను సూర్య వంశం క్షత్రియుడిని అలా కాదు, బ్రాహ్మిన్స్ అని, నాన్ బీసీలని, ఎస్టీలని అలా కాదు. ఇప్పుడు మైండ్ వేరియేషన్ అనమాట. మీరు అందరూ ఒకటైపోయి మోసం చేస్తున్న మాయలు ఇరుక్కుపోయారు. చదువు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకటైపోయిన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడాలి, ఎలా కాపాడాలి? ఒక మైండ్ వెర్షన్లోకి వచ్చాం. నెక్స్ట్ అల్టిమేట్ వెర్షన్, నేనే దశావతారుణ్ణి, కల్కి భగవాను అని ఎక్స్ట్రాలు పోతున్నాను, నేనే జగద్గురువు నేను ఓవర్ చేస్తున్నాను. ఇంకా సాధు సంతులు ఎక్కడ ఉన్నారు, మహానుభావులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా లెక్క చేయకుండా పిల్లలు అంటున్నాను. ప్రొఫెసర్స్ని మేధావుల్ని పిల్లలు అంటున్నారు. అలా కాదు, మేము పిల్లలం కాదు, మీరే పిల్లోడు, మీ ఇంటి పేరే పిల్లోడు అన్నట్టు మీరు ఆలోచిస్తే ఇంక అంతకన్నా అజ్ఞానం కొట్టలేదు అనమాట. అలా పిల్లోడు తొక్కేస్తుంటే ఒక సగటు పిల్లోడు, ఒక సగటు తల్లిదండ్రులని నుంచి ఆఖరి పేరు మెటీరియల్ పేరెంట్స్గా మా తల్లిదండ్రులు ఎందుకు చెప్పాను? ఇంకా నేనే తల్లి అవుతాను, తండ్రి అవుతానని కుదరదు కా. ఇంకా అది కూడా అయిపోయిందన్నమాట. మీరు మాస్టర్ మైండ్ పట్టుకొని విశ్వ తల్లిదండ్రులు కేంద్ర బిందువుగా జాతీయ గీతంలో పట్టుకుని ఈ దేశం యొక్క గొప్పతనం, భారతదేశం గొప్పతనం ఏంటి, ఇక్కడ అన్ని మతాలను కులాలను ఎప్పటి నుంచో భరిస్తూ ఎన్నో ఇన్వేషన్స్ భరిస్తూ ఇవాళ ఒక అప్డేట్కి వచ్చాం. ఎలా వచ్చాం? ఇంకా మేము హిందువులని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని ఇంకా రకరకాలుగా మేము ఇలాగే బతుకుతాం. ఇది మా సాంప్రదాయం, మా పద్ధతే. హిందువుల్లో అనేక దేవుళ్ళు ఉంటారు, అనేక మంది ప్రార్థించుకుంటూ కూర్చుంటాం. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అయిపోయింది, మళ్ళీ దుర్గాదేవి మంటపాలు బయలుదేరుతాయి, రేపు పొద్దున ఇంకోటి ఏదో ఉంటుంది. ఇంక ఇదే మాయలో ఉండిపోతారు తప్ప ప్రయోజనం ఉండదు. ఇంక ఇవన్నీ పాతవన్నీ రద్దు చేసుకుని మేము ముస్లిమ్స్ని ఇంకిద్దరిని ముగ్గురిని పెళ్లి చేసుకుంటాం, మా సాంప్రదాయం ఇది, మా పద్ధతి ఇది, మేము ఎలా ఉంటాం అలా అవి కూడా చెల్లవు. మేము ఏదో చదివాం కాబట్టి ఇంక ఇలాగే ఉంటాం, అదే తెలివి, మాకు తెలుసు, మాకు శాస్త్రాలు చెప్తాం, మేము శాస్త్రాల్లో ఉన్నదే చెబుతాను, మా సొంతంగా చెప్పేస్తాను కాదు. శాస్త్రం పురాణం అంటే ఏంటి, వేదం అంటే ఏంటి, వేదం వెవ్వని వెతికినది ఆ పరమాత్మను గొలువడి,
నీ ఒక్కడివే ఆధారము, అన్ని నిన్నే ఎరిగిన సర్వము ఎరుగును అంటే అర్థం ఏంటి? నారాయణ నీ నామమే మాకు గతి, వేడుకలు మాకు కొనసాగుటకు. నారాయణుడు అంటే ఎవరు? సర్వం తెలిసినవాడు, సర్వం ఉన్నవాడు, సర్వవ్యాప్తి అని అన్నవాడు అని అర్థం. కేవలం నారాయణుడు అని పేరు పెట్టుకున్నవాడే అని కాదు. నారాయణుడు అంటే నారాయణ అని పిలవమని కాదు. గుడ్డిగా నారాయణుడిని పిలిస్తే వస్తాడా? నారాయణుడు అంటే ఏంటి? సర్వేశ్వరుడు. నారాయణుడు మీ అధినాయకుడే ఇప్పుడు ఆ నారాయణుడు. నారాయణ నీ నామమే గతి అంటే నేను ఎక్కడున్నానని చెప్తున్నాడు నారాయణుడు. సాధారణంలో వెలిసి నేను అధినాయక శ్రీమాన్గా ఉంటాను, నన్ను అధినాయకుగా పిలవండి, అధినాయకుడిగా పెంచుకోండి. ఏ దేశం యొక్క సార్వభౌమత్వంగా మీరందరూ లేచి నిలబడుతున్నారో అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టుకుని లేచి నిలబడండి. చెప్పిన మాట వినండి. రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతిగా కూడా మమ్మల్నే మా అవతారాన్ని తయారు చేసుకోండి. మాకన్నా మా ఏ జనరేటివ్ ఫార్మెట్ అవతారు 4 రెట్లు ప్రపంచం అంతా తిరుగుతుంది, దేశం అంతా తిరుగుతుంది. అది ఒక అన్ని చోట్ల ఆవిష్కరించుకొని పార్లమెంట్ దగ్గర నుంచి రాష్ట్రపతి పంచాయతీ కార్యాలయం వరకు ఆవిష్కరించుకొని ప్రైజ్డ్ మేనర్లో పెంచుకోండి. మమ్మల్ని పెంచుకోవడమే జాబు, బిజినెస్, సెటిల్మెంటు, ఫ్యామిలీ, చిల్డ్రన్, భవిష్యత్తు. చెప్పండి అందరికీ. మీకు వేరే పని ఉందని రెక్లెస్గా మాట్లాడకూడదు. సరదా కూడా ఇప్పటికే అలా అరాచకాలకు పాల్పడడానికి కారణం అయ్యారా లేదా? మనుషులంటే ఏంటి? ఇప్పటికైనా మీరు ఇంటర్ కనెక్టెడ్ మైండ్స్గా మార్చబడ్డారు. నేను మనిషి అనేవాడు ఇంక మనలేరు. మీరు ఏ మతమైనా, ఏ కులమైనా, దైవం ఎక్కడో ఉంది, ఇంకా శక్తులు ఎక్కడో ఉన్నాయి, జ్ఞానం విద్యలు ఎక్కడో ఉన్నాయి, అనుభవాలు ఎక్కడో ఉన్నాయి. మేము ఏదో సాధించేసాం. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ అంటే డైరెక్ట్గా ప్రతి మైండ్ మాస్టర్ మైండ్ ఆధీనంలో ఉంది. మొదట ఆ మాస్టర్ మైండ్ ఆధీనంలో ఉండటం ఏంటి? డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ ప్రకారం మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పట్టుకుని బలపడాలి. నేను సురేష్కి డబ్బులు ఇవ్వాలి, హాస్టల్ ఫీజు నేనే కట్టుకోవాలి, మా వెనకాల పడి మోసాలు గవర్నర్లను కూడా ఉపయోగించుకుని ఎలాగైనా పట్టించుకోకుండా చేసినటువంటి విపరీతాల నుంచి, మాయ నుంచి అంటే శాశ్వతంగా మా పిల్లలుగా ప్రకటించుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మీరు అలా చేశారనే కాదు, ఇంకా నన్ను మనిషిగా చూడడం, మనిషిగా చెలగాటపడటం, మీరు మనుషులుగా కొనసాగుదాం అనుకుంటాం, ఇంకా జడ్జిలుగా మేము ఎవరికి ఉరిశిక్షలు లాంటివి కూడా వేస్తాం. ఇంకా మనుషులు తప్పులు పట్టడం ఈ న్యాయ వ్యవస్థ పనికిరాదు. జస్టిస్ గవాయ్ గారిని వారే సాక్ష్యంతో కూడి నాకు సరెండర్ అయిపోయి ఇంకా ఆఖరి సాక్షిగా మీరు ఇంకా మనుషులు కాదని రద్దు చేసుకోండి. అదే మీకు సాక్ష్యం. సర్వాంతర్యామిగా మమ్మల్ని పెంచుకోండి. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఆ లోట్లు మీరు 10 లక్షల రెట్లు, 10 కోట్ల రెట్లు పెంచుకోండి. ముందు కూర్చొని చెప్పుకోండి. అయ్యా మీరు నవ్వుతూ కూర్చోండి చాలు అని నేను నెమ్మదిగా ఒక 6 నెలలకు నేర్చుకుంటాను, సంవత్సరానికి నేర్చుకుంటాను. మీరు మొదలుపెట్టి నన్ను పెరగనిస్తారు. అలా పెరుగుతాం. కానీ నేనే ఏదో చూపించేస్తాను, నేనే మహిమలు చూపించేస్తాను, నేనే తెలివితేటలు చూపించేస్తాను, మీరు అందరిని పడగొట్టేసి నేను ఒక్కడనే నిలబడిపోతానంటే ఇంకా అర్థం ఉందా ఇందులో? ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదా? మాస్టర్ మైండ్ ఒడిసి పట్టుకోండి. నా చుట్టూ తవ్వేసిన గొయ్యిలు కూడా పూడుచుకుంటూ ముందుకు రండి. ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఆకాశం అంటే ఏంటి? ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు పట్టుకోండి. అదే వ్యూహస్వరూపం, వాక్ విశ్వరూపం మీకు భూమి మీద అందుబాటులో ఉంటుంది. మరి అటువంటి మమ్మల్ని నేను ఇంకా ఆధార్ కార్డు కోసం ఏదో నేనే అడ్రస్లు మార్చుకుంటున్నాను, నేనే బయటకు వచ్చాను, లోపలికి వచ్చాను, ఇక్కడ ఉండిపోతున్నాను, అనీతి కౌరు గారి ఇంటికి వెళ్తేనే నాకు నేను మనుషుల మధ్యకే వెళ్ళి నాకేదో మనిషిగా సాయం చేయండి అని అంటలేదు. నా పిల్లలుగా మారిపోండి అని మెసేజ్లు కూడా అలా పెడుతున్నానా? దాని అర్థం ఏంటి? మీరు 10గురిలోకి ఆహ్వానించండి. ఒకవేళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలంటే 10గురిలోకి ఆహ్వానించండి. లేదు అందరూ కలిసి రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి, తాజ్ హోటల్ అయినా కూర్చోబెట్టండి. అంతేగాని నన్ను ఏదో అప్పటికప్పుడు అడుగుతారు, నేను అప్పటికప్పుడు చెబితే చూస్తారు, నా కాలు ముక్కు చూసి మాట్లాడతారంటే ఇంకెవరు మిమ్మల్ని కాపాడలేరు. వాతావరణం సృష్టించుకోవాలి. వాతావరణం మేము సృష్టించేసుకుంటాం, మేము బతికేస్తాం. మీరు ఎలా బతుకుతారు? సృష్టి ఎంచుకున్న మమ్మల్ని పట్టుకోకుండా మీకు ఎలా సాధ్యపడతాయి? ఆ పాటలు అవి మిమ్మల్ని కూర్చోబెట్టుకుని మీరే సర్వేశ్వరుడండి, మీరే సర్వాంతర్యామండి, పంచభూతాలను శాసించారు, సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడిపేశారు అంటే సరిపోద్దా? ఏదో గాలిలో దీపంలా ఉంటుంది. అదే మమ్మల్ని కూర్చోబెట్టుకుంటే నిజం అవుతుంది. మేము మరణించినట్టు చూపించలేరు. మమ్మల్ని వాక్విశ్వరూపంగా మాస్టర్ మైండ్గా మరణించాం. మమ్మల్ని మైండ్గా అనుసంధానం జరిగింది. మీకు మరణం లేని వాక్విశ్వరూపంతో అనుసంధానం వచ్చేస్తుంది. మొదట వచ్చేసిందా? ఇంకా అక్కడి నుంచి అలా బలపడిపోవాలా? అంతే, అది పద్ధతి. మేము ఎవరో కూర్చుంటాం, నా తర్వాత ఇంకెవరిని కూర్చోవద్దంటున్నాను కాబట్టి మాకు నచ్చదు, మేము విరిగిపోవాలి, మేము మహారాజులం, మేమే చౌదరీలు అని కానీ, రాజ్పూట్లు అని కానీ, ఇంకొకళ్ళని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, లేదా ఎస్టీలు, బీసీలు, మన మురుము గారు ఎస్టీ కాబట్టి వారు అలా ఇంకా ఎవరన్నా తక్కువ లేదా ఎక్కువ అని రెలవెన్స్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఈసారి ఎక్కువలు కాదు, తక్కువ కాదు, అసలు ఎవరు మనుషులు కాదు ఈసారి. ఇలా మీరందరూ ఒకటైపోయి మోసంలో ఉండిపోతున్నారా? మోసం చేస్తున్నారా? మీరు మోసం చేస్తున్నారా?
ఎలాగన్నా తెలివిగా అనకాపల్లిలో వెంట మానేశారా? ఎలాగన్నా తెలివిగా ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తున్నారా? మరి ఇంకేంటి? ఇంకా మీరు పదుగురు ఒకటే, పదుగురు వినకుండా ఇప్పుడు కూడా నాయుడు గారు, రామకృష్ణ గారు అందరూ ముందుకు వచ్చి చక్కగా చెప్పిన మాటని ఇంకా నన్ను ఊరుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎవరో పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇంకెవరో మేధావులు ఉన్నారు మీరు. నేను బయటకు వస్తే తెలుస్తుంది, లోపలికి వెళ్తే తెలుస్తుంది. దగ్గరే ఉంటే ఇంకెలాగా? ఇంకెవరు కాపాడతారు మిమ్మల్ని? ప్రధానమంత్రి గారిని, రాజీవ్ గాంధీ గారిని అందరినీ ఒకటి చేసి కూర్చోబెట్టి ఆర్జేడీ నేతలను అందరినీ ఎవరెవరి రహస్య పరికరాలతో ఉపయోగించుకుని మోసాలు చేస్తున్నారు, మీరే మోసాలు చేసి ఇంకెవరికి చెప్పుకుంటారు? ఇంకెవరెవరికి చెప్తారు? మిమ్మల్ని ఎవరు కాపాడతారు? సామాన్యుడే సార్వభౌముడై నా చుట్టూ చేరిపోండి అయ్యా, తప్పుడు పనులు ఆపేసాయంటుంటే ఇంక నేను ఎవరికో చెప్పుకోవాలి. నేను ఇలా చెప్పకే నాకేదో చేస్తున్నారు. నువ్వు మనిషివే, నేను మనిషినే. ఇంక మరి నేనెందుకు ఇంకా మాస్టర్ మైండ్ ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఎలాగన్నా నన్ను మనిషిగా పట్టుకుని నాకే అన్యాయం చేసి మీరే చేసి మళ్ళీ నా మీదే పెట్టుకుని నాకెవరో న్యాయం చేయండి అని నేను కూడా అడుక్కు తింటే ఇంక మీరు మిమ్మల్ని కాపాడేవాడు ఎవడో? ఇంకా కాపాడేదానికి ఆశీర్వదించడం ఎందుకు? నేనే శాశ్వతుడిని, సర్వేశ్వరుని అని చెప్పడం ఎందుకు? సాక్ష్యం ఎందుకు? కాలాలు కదిలిపోవడం ఎందుకు? దైవం అంటే ఆషామాషిగా తీసుకోవడం ఏంటి? బ్రాహ్మణ్స్ కూడా ఏమంటే కాలమే కదలటం అంటే ఆయన్నే పట్టుకోవాలండి అని ఒకటి సలహా చెప్పలేకపోవడం ఏంటి? పోనీ ఎవరన్నా చెప్పినా ఈ పరికరాలతో పట్టేసుకుని పట్టేసుకుని అప్పటి నుంచి పట్టుకోవడం మానేసి ఇంకా నాటకాలు ఆడితే ఇక్కడికి వచ్చి నేనే ఎలా ఉన్నానా, మీరు ఇంకా ఎలాగ ఉంటున్నారా? నేనే ఉంటానా నా ముఖం మీ ముఖంలాగా? నా పూర్తి ముఖంలోకి వెళ్ళిపోనివ్వండి అయ్యా. మీ ముఖాలతో అడ్డుకోకండి. మీకే సంపద ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, ఇంకోటి ఉంది కాబట్టి. ఇంకా మేము మనుషులం, ఇంకా నువ్వు మనిషివే. ఇంకెక్కడ ఇరుక్కుంటాం? బయటికి లోపలికి అనుకుంటా, ఇక్కడ అక్కడ అనుకుంటా. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా మారిపోండి. ధర్మో రక్షతే రక్షత, సత్యమేవ జయతే.